హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి జూన్ను ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఈ కొబ్బరి జూన్ను ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఒకసారి ఇలా చేసి ఇచ్చారా అంటే మళ్ళీ మళ్ళీ కొబ్బరి జూన్నే తయారు చేయమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. నేనైతే ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి జున్ను ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఒక కొబ్బరికాయని పూర్తిగా తీసుకున్నానండి. కొబ్బరికాయని నీట్‌గా బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 కప్పుల వరకు నేను పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని దాని నుంచి పాలు తీసుకోవాలండి. ఇప్పుడు 2 కప్పులు పచ్చి కొబ్బరికి 2 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ముందైతే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని సగం పేస్ట్ చేసుకున్నాను కదా! తర్వాత ఇంకో కప్పు వరకు కూడా వాటర్ వేసుకొని మెత్తగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పాలు వడకెట్టుకుందాము. ఒక వడపాతు తీసుకొని గిన్నెలో పాలన్నీ వడకెట్టుకున్నానండి. పాలన్నీ వడకెట్టుకున్న తర్వాత దానిలో కొద్దిగా కొబ్బరి వస్తుంది కదా! ఆ కొబ్బరితో మనం కొబ్బరుండలు కానీ, కొబ్బరచ్చు కానీ తయారు చేసుకోవచ్చండి. పాలైతే పక్కకు తీసుకున్నాను కదా! ఒక 2 కప్పుల వరకు పాలొచ్చాయండి నాకు. తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు పాలు పక్కకు తీసుకుని, దానిలో ఒక 3 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసుకుని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మొత్తం పాలల్లో కూడా కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చండి. మొత్తం పాలల్లో వేసినప్పుడు మనకి సరిగ్గా కలపకపోతే ఉండలుగా ఉండిపోతుందని చెప్పి నేను సెపరేట్‌గా వేసుకున్నాను. చూడండి పాలలో మొత్తం కార్న్‌ఫ్లోర్ మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాను కదా! ఇవి సెపరేట్‌గా తీసిన పాలను కూడా మొత్తం పాలల్లో వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకున్నాను నేను. కావాలనుకుంటే ఒక 2, 3 స్పూన్లు ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి షుగర్ అయితే. మాకైతే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. అందువల్ల నేను పావు కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది అస్సలు ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 2 నిమిషాలకే మనకి మొత్తం దగ్గర పడిపోతుంది. చూడండి అప్పుడే దగ్గర పడిపోయింది కదా! స్టవ్ అయితే సిమ్‌లో పెట్టే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల అడుగు మొత్తం మాడిపోయి ఉండలు కట్టేస్తుందండి. సిమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. మరీ మనకి గట్టిగా కూడా ఉండకూడదు. అలాగని పలుచగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్‌లో కానీ, లేదు అంటే స్టీల్ గిన్నెలో వేసుకున్నా పర్వాలేదండి. ఇదైతే మనకి స్టిక్కీగా అంటుకోదండి. ఇది చూడండి సెపరేట్‌గా నేను ఒక బౌల్‌లో వేసుకున్నాను. గ్లాస్ బౌల్‌లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. 2 అవర్స్ అయితే సరిపోతుంది. కరెక్ట్‌గా టైం ఏం పట్టదు. 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి బౌల్‌కి అయితే అస్సలు అంటుకోలేదు. వేలుతో జస్ట్ ఇలా అంటుంటేనే మనకి సెపరేట్‌గా అయిపోతుంది. ఇదైతే నేను ఒక ప్లేట్‌లో తీసుకున్నానండి. చూడండి మనకి ఎంత చక్కగా చూడటానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! రుచి కూడా అంతే బాగుంటుందండి. ఈ సమ్మర్‌లో పిల్లలకి కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా ఇలా ప్రిపేర్ చేసివ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైతే. చూడండి మనకి ఎంత సాఫ్ట్‌గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపిస్తుంది. ఈ స్వీట్ అయితే టేస్ట్ మనకి లేత బొండంలో కొబ్బరి గుంజు ఉంటుంది కదండీ! ఆ గుంజు ఏ విధంగా రుచిగా ఉంటుందో అదే రుచి ఉంటుందండి. ఇందులో పంచదార వేయడం వల్ల ఇంకా స్వీట్‌గా అనిపించి నోటికి ఇంకా రుచిగా అనిపిస్తుంది చల్లగా ఉండటం వల్ల. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.